సైక్లింగ్కి వెళ్తున్నాను ఇప్పుడు. అన్నీ రెడీ చేసుకున్నాను. హెల్మెట్ తీసుకున్నా, వాటర్ బాటిల్ తీసుకున్నా, అంతా సెటప్ అంతా రెడీ. సో ఇప్పుడు ఇంకా బయలుదేరాలి. ఇంకా చూడాలి. కొంచెం సైడ్కి వస్తుంది, ఫ్రేమ్ సరిగ్గా సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. బట్ నేను కొంచెం నీళ్ళలోకి వెళ్ళాక సెట్ చేస్తాను. ఎండ బాగానే ఉంది. టైం వచ్చేసి 4:44 అయింది అప్పుడే. ఎండ మాత్రం బాగుంది. నిన్న లెగ్ వర్కౌట్ కదా, ఈరోజు కాళ్ళన్నీ లాగుతున్నాయి. లెగ్ ఎక్స్టెన్షన్ ఒకటి ఉంటుంది, ఏదో సంథింగ్, దాని పేరు తెలియదు. జిమ్ ఎక్విప్మెంట్స్ అన్ని పేర్లు తెలియదు నాకు, తెలుసుకోవాలి. అది చేయి అంటాడు ట్రైనరు, చెప్పడు నేమ్స్. అంటే వాళ్ళకి టైం ఉండదు. $15 కిలోమీటర్ రూట్ అనుకుంటున్నాను, ఏమైతే చూడాలి. సైడ్కి వెళ్ళిపోతుంది కెమెరా, ఫిక్స్ అవ్వలేదు సరిగా. ఫిక్స్ చేయాలి. కెమెరా మాత్రం బాగా షేక్ అవుతుంది, వచ్చిందో లేదో క్లారిటీగా తెలియదు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ ఏదో ఉంటుంది, పంప్ వెల్ లాంటిది.
1.75 kilometers, heart rate 125. కూడా వెళ్ళిద్ది ఈ రూట్లో అలాగే వెళ్తే. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. స్పెక్స్ పెట్టి కూడా మర్చిపోయా, పురుగులు పడతాయి కళ్ళల్లో. షేక్ అవుతుంది కెమెరా, డౌటే. క్లారిటీ ఇది రాక్ స్టడీ స్టెబిలైజేషన్ ఏదో అని చెప్పారు, కానీ ఇక్కడ ఎక్కిద్ది. కానీ లెగ్ పెయిన్ ఉందిగా, నేను లెగ్ వర్కౌట్ చేసిన పెయిన్ ఉంది కదా, అందుకే కడ్డీది. ఓకే, 2 kilometers 28, 2.29. ఎయిట్ అవర్స్ పడుకోవాలి. మళ్ళీ తగ్గింది 2 days స్కోర్, స్లీప్ స్కోర్ డౌన్ అయింది. కెమెరా పొజిషన్ మారుద్దాం. ఇది కడుతున్నారు ఇక్కడ కన్స్ట్రక్షన్. వీడియో మంచిగా వస్తే గ్రేటే. రివర్స్లో రిటర్న్ వచ్చేటప్పుడు మారుస్తా యాంగిల్. కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, తొడలు లోపల ఈ సైడు. రిస్క్ ఏమో ఎక్కువ దూరం వెళ్తే, అందుకే షార్ట్ రూట్ కవర్ చేస్తా ఈరోజు. ఇంట్లో నాటుకోళ్ళు బాగున్నాయి ఇక్కడే అనుకుంటా. అడగాలి సండే రోజు.
అమ్ముతారేమో అడగాలి. ఇది షార్ట్ రూట్, హాఫ్ వే. సో వాటర్ బ్రేక్ తీసుకోవాలి. ఇది కూడా షేక్ అవుతుంది. చూడాలి ఇది ఎట్లా వచ్చిందో చూడాలి. ఎడిటింగ్ చేస్తే కానీ తెలుస్తుంది. ఎడిటింగ్ చేసేటప్పుడు తెలిసిపోద్ది. ఇది కొంచెం యాంగిల్ హైట్ లేపి పెట్టా. ఇది ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్లో 16:9 సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఆస్పెక్ట్ రేషియో కవర్ అయ్యిద్ది. అటు ఇటు ఊగినా ఏం కాదు. ఒక పర్టిక్యులర్ క్లిప్ కట్ చేసుకున్న మధ్యలో దాన్ని ఆస్పెక్ట్ రేషియో చేంజ్ చేయొచ్చు. మంచి ఆప్షన్ ఇచ్చాడు. దీన్నే షార్ట్స్గా తీయచ్చు. తర్వాత 16:9 చేయొచ్చు, 9:16 చేయొచ్చు. ఇది లేటెస్ట్ అప్డేట్ అనుకుంటా, అంతకుముందు లేనట్టుంది. ఇది బాగుంది. కొన్ని షార్ట్స్ వేసి పెట్టా, వ్యూస్ ఉంటాయి కదా, రోడ్ వ్యూస్, అవి హైట్ నిటారుగా పెట్టా కెమెరాని. చూడాలి. మార్నింగ్ కింద పడింది కెమెరా, ట్రైపాడ్ తగిలి. ఇటు వర్క్ చేసేటప్పుడు టేబుల్ మేట్ ఉంది కదా, ఇటు జరిపా, ట్రైపాడ్ తగిలి దడేలు మన కింద పడింది. గుండె గుబేలు మన. కొన్ని 2 వారాలు కూడా కాలేదు, పగిలిపోయింది అనుకున్నా. ఏం కాలేదు ప్రస్తుతానికి, ఏం కాలేదు. మరి అంత హైట్ నుంచి పడింది కదా, మరి స్పీడ్గా పడింది. డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వాటర్ వెళ్ళిపోవడానికి. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు సిటీలో తప్ప. క్యాలికట్ ఈ ఓల్డ్ సిటీ, ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయిన సిటీలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద సిటీలో తప్ప టౌన్స్లో, విలేజెస్లో డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు. అంటే ఉంటుంది, ఏది మెయిన్ రోడ్లో ఉంటుంది రెయిన్ వాటర్ వెళ్ళడానికి. అందుకని మురుగునీళ్ళు వెళ్ళడానికి డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు. మురుగునీళ్ళు ఎవరింట్లో వాళ్ళే వెల్స్ ఉంటాయన్నమాట, మురుగునీటి బావులు కడతారు. మనకు సెప్టిక్ ట్యాంక్ ఎట్లానో అట్లా మురుగునీటికి సపరేట్ ట్యాంక్ ఉంటుంది, మ్యాండేటరీ. అది లేకుండా పర్మిషన్ ఇల్లు కట్టుకోవడానికి. ప్లస్ మనం కూరగాయలు కోసిన చెత్త లేకపోతే అన్నం మిగిలిపోయింది మనం గిరాటేస్తాం కదా కొన్ని ఇళ్లలో. ఇప్పుడు చెత్త కొండీలు వచ్చినాయి, వాటిలో కలెక్ట్ చేసి అవి కూడా గిరాటేస్తున్నారు కొంతమంది. ఇక్కడ అట్లా ఓపెన్ త్రో చేయడానికి లేదు, వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. పంచాయతీ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. అట్లా ఇసిరేసినట్టు కనపడింది అనుకో, నీ ఫైన్ వేస్తారు, కంప్లైంట్ ఇస్తారు వేరే వాళ్ళు. ఆ ఇంట్లో వాళ్ళు ఇసిరేస్తున్నారు, బయటికి దోమలు వస్తాయి. అందరు కేర్ఫుల్గా. మరి ఆ హౌస్ హోల్డ్ చెత్త వేయడానికి సపరేట్గా
మన ప్లాస్టిక్ డ్రమ్, పెద్ద డ్రమ్ ఉంటుంది, ఆ సైజులో అమ్ముతారు. రేట్ని సిమెంట్ డ్రమ్ముల టైప్లో కింద హోల్ ఉంటుంది, గొయ్యిలాగా తీసి అందులో పెడతారు. అంత హైట్లో, చేతికి అందే హైట్లో. లోపలికి వెళ్ళి దింపే పని లేదు. ఇట్లా ఒక 2 feet హైట్ పెడతారు భూమి మీద నుంచి. దానికి ఒక మూత ఉంటుంది. మిగిలిపోయిన అన్నం చెత్త మొత్తం అందులో వేయాలి. మ్యాండేటరీ అది. 2-3 కట్టుకుంటారు కొంతమంది. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి వాడుకుంటారు. అట్లా ప్లాస్టిక్ సపరేట్ కలెక్షన్ టీం ఉంటుంది. ఇప్పుడు బిర్యానీ తెచ్చుకుంటాం కదా, అల్యూమినియం ర్యాప్ అది కడిగి నీట్గా ఎండబెట్టి ప్లాస్టిక్ సపరేట్గా బస్తా సంచిలో వేయాలన్నమాట. ఒక సంచిలో నీట్గా అన్నీ కలెక్ట్ చేసుకుంటారు, వేయాలి. వాళ్ళు మంత్ స్టార్టింగ్లో ఇప్పుడు వస్తారు, వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఇగ్నోరెన్స్ పెరిగిపోతుంది. ఇక్కడ రోడ్డు మీద బాటిల్స్, చాక్లెట్ పేపర్లు ఏది చూసినా అవే ఉన్నాయన్నమాట. అది నాకు నచ్చలే. మీ గవర్నమెంట్ వచ్చి ఏదో ఒకటి చేస్తారేమో, చూద్దాం. ఏఐఏడిఎంకే దురదృష్టం. విజయ్ ఎంటర్ అయ్యాడు, వీళ్ళకి రావాల్సిన ఛాన్స్ వాళ్ళకి విజయ్ లాగేసుకున్నాడు. అంతే, ఎవరైనా అర్హులే, ఇష్టమైన ఎవరైనా పార్టీ పెట్టచ్చు. టెస్ట్ చేస్తున్నా డిఫరెంట్ యాంగిల్స్లో ఎట్లా వస్తుంది వీడియో క్లారిటీ, డిఫరెంట్ టైమ్స్లో అని. కొన్ని ఒక 1 month 2 monthsకి పర్ఫెక్ట్గా క్వాలిటీ వీడియోస్ వస్తాయి అన్నీ. ఒక కెమెరా ఎడిటింగ్కి చచ్చిపోతున్నా నేను. మల్టీ కెమెరా ఉంటుంది కొంతమంది బ్లాగర్స్కి, 5-6 కెమెరాలు ఉంటాయి. వాళ్ళు ఎట్లా చేస్తారో ఏందో మరి, ఏదో ఉంటుంది టెక్నిక్. ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్. షూటింగ్ ఎంత తీస్తామో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఎడిటింగ్కి. రైనీ సీజన్ వస్తుందిగా, కేరళ వాటర్ అథారిటీ అంట, వాళ్ళు పనిచేస్తున్నారు అక్కడ. మేబీ గోడలు కట్టడం, కొట్టుకుపోయింది కొరవడ ఇది కదా, వాటర్ బాగా వస్తాయి, నది నిండుగా వస్తుంది. అప్పుడు నాకు ఫుల్ కంటెంట్ వస్తుంది. రిస్క్ తీసుకోను, కేర్ఫుల్గా తీస్తా.
అది మ్యాటర్. రోడ్ స్మూత్గా ఉంటేనే షేక్ అవుతుంది. ఇది 15 కిలోమీటర్ రోడ్ ఉంటుంది, అందులో వెళ్తే మరీ షేక్ అవుద్ది. ఇంకా స్పెట్స్ పెట్టుకోలే, కళ్ళల్లో దుమ్ము పడుతుంది. ఏదో మర్చిపోయా అనుకుంటున్నా, అన్నీ గుర్తు రావు ఒక్కోసారి. వస్తుంది. వాటర్ అవుతుంది. వాటర్ తాగి కంటిన్యూ చేస్తా. హాయ్. ఇదే ప్రాబ్లం ఇక్కడ, లారీలు
కల్లు లారీ వెళ్తూ ఉంటుంది. కల్లు లారీ అంటే అది స్టోన్ లారీ, ఇటుకల లారీ అంటాం కదా. స్పెట్స్ పెట్టుకోకపోతే దుమ్ము పడిద్ది, ప్లస్ 6.5 కిలోమీటర్స్ అయింది. ఏదో అడుగుతున్నారు పిల్లలు, అర్థం కాలే. అవునని తెలుగు. సెవెన్ కిలోమీటర్స్ అయింది. 6.937 నియర్ టు 7. ఇంకో రౌండ్ వెళ్ళొద్దాం. చాలా ప్లేసెస్ ఉన్నాయి తిరగాలంటే. అవన్నీ కవర్ చేయాలంటే టైం సరిపోదు. వర్క్ చేసుకుంటూ ఒక సైడు పనస చెట్లు ఎన్ని ఉన్నాయి, కాయలు.
పెద్ద పనే ఇక్కడ. ఈరోజు మార్నింగ్ వర్కౌట్ చెస్ట్ ట్రైసెప్ ప్లస్ ఈవినింగ్ బైసికలింగ్ కదా, రఫ్ ఆడిపోయింది బాడీ. తొందరగా పడుకోవాలి, వెళ్ళి మంచి ప్రోటీన్ తిని ఎర్లీగా పడుకోవాలి. 8:30 కల్లా. 8:30 అంటే 9 అవుతుంది. 9 అవర్స్ పడుకోవాలి. 9 to 6 పీస్ఫుల్గా. వర్షం పడితే తిక్కు దుప్పటి ఉండవు కప్పుకునేది, అది కప్పుకొని పడుకుంటే అసలు లెగబుద్ధి కాదు. మార్నింగ్ 8-9 అవర్స్ ఉంటుంది నా స్లీప్. రైనీ సీజన్లో జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు. తర్వాత అట్లా చలికాలం చలి పడుతుంది ఇంకా జనవరి వరకు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 4 నెలలే వేడి, మామూలుగా వేడి కాదు. ఇంట్లో ఉంటే చల్లగా ఉంటుంది కానీ ఏసీలో ఉన్నట్టు ఉండదు. నేను ఉండే ఇల్లు ఎట్లుంటుందంటే పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది, దానిపైన రేకులు ఉంటాయి. దానిపైన అంటే డాబా మొత్తం పైన సపరేట్గా. ఎవరైనా అంతే ఇక్కడ. వాళ్ళు బిల్డింగ్ పైన సపరేట్గా రేకుల షెడ్లు వేసుకుంటారు. నీడ కోసం బిల్డింగ్ ఖరాబ్ అవ్వకూడదనో చెప్పడం మర్చిపోయి. దగ్గరలో ఇలాగే నేను వెళ్ళే రూట్లోనే ఒక మ్యాన్మేడ్ కేవ్, ఒక అతను ఉంటాడు, ఇల్లు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఇల్లు దగ్గర వాళ్ళదే ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు పక్కనే ఇట్లా స్లోప్ ఇట్లా ఉంటుంది. అతను ఏం చేశాడు, మరి ఐడియా ఎలా వచ్చిందేమో, కొంచెం తవ్వి గుహ చేశాడు దాన్ని. పెరుంబడవ కేవ్ అంటే ఫేమస్. వెళ్ళాం ఒకసారి, బాగుంది. నీట్గా కొంచెం పార తవ్వి పెద్దగా చేశాడు. అది డెఫినెట్గా నేను పూజ తీస్తా. అప్పొచ్చింది. అమ్మా
సైక్లింగ్ షార్ట్ ఉంటేనే చేయగలం సైక్లింగ్, లేదనుకో చేయలేము. ముడ్డి నొప్పి వస్తుంది. ఫస్ట్ నేను అట్లే చేసా 1 month ఓవర్ కాన్ఫిడెన్స్తో, ఏం కాదులే అనుకోండి. తర్వాత అర్థమైంది. సైక్లింగ్ షార్ట్ తీసుకున్నాక ఒక్కరోజు కూడా నొప్పి రాలే. .73 kilometers. నా కేవ్ ఉందని చెప్పా కదా, వాళ్ళు ముసలాయన ముస్లిం వాళ్ళిద్దరే ఉంటారు. అతనే చేశాడు కేవ్. వాళ్ళ ఇంటి రైట్ సైడ్లో స్టెప్స్గా ఉన్నాయన్నమాట. ల్యాండ్ వాళ్ళదే, పెద్దది, ఒక 2-3 ఎకరాలు ఉంటుంది. ఏదో చేస్తున్నాడు అప్పుడు వెళ్ళినప్పుడు, మేము 2023లో వెళ్ళినప్పుడు. మళ్ళీ ఎప్పుడు వెళ్ళే, మళ్ళీ ఒకసారి విజిట్ చేయాలి. వెళ్ళొచ్చు సైక్లింగ్. నేను వెళ్ళే రూట్ దాన్ని దాటి వెళ్తాను నేను, కానీ ఎప్పుడు వెళ్ళలే. దీని మీద ఫోకస్ పెడతాను, సైక్లింగ్ మీద కంటిన్యూస్గా, బట్ వెళ్ళలే. సో డైరెక్ట్గా ఒకసారి ఒక రైడ్ అట్టేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది. జగన్స్ లైఫ్ ఛానల్కి స్వాగతం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 kilometers అయింది. వావ్, నైస్. అంతే, 13 kilometers, 14 అవుతుందేమో ఇంటికి వెళ్ళేసరికి. నైస్. సైకిల్ బిల్ అది.
ఏదో సౌండ్ వచ్చింది. ఒకసారి తీసుకెళ్ళాలి సర్వీసింగ్కి. చాలా లేని రేపొద్దున అదే పని. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యాక నార్త్ ఇండియా వాళ్ళు యూపీ, బీహార్, అస్సాం, బెంగాల్ వీళ్ళు మొత్తం స్ప్రెడ్ అయిపోయారు ఇక్కడ పని కోసం. 800-900 వస్తాయి రోజుకి, 6,000 రూపాయలు. ఎయిట్ to 5 చేస్తారు. నిత్యం ట్రైన్లు వెళ్తూ ఉంటాయి వాళ్ళతోటే. లెప్పి ధన్బాద్ ఎక్స్ప్రెస్ అన్ని స్టాపులు లాక్కుంటూ వెళ్తూ ఉంటారు. రోజు వెళ్తూ ఉంటారు. అందులో ఆ ట్రైన్ వెళ్తూ ఉంటే కంపు కొడతా ఉంటుంది. వాళ్ళు బాగా గుట్కాలు అవి తింటారు. ఆ ట్రైన్ లెక్కలేము. ఇప్పుడు ఫ్లైట్స్లో కూడా వెళ్తున్నారు వాళ్ళు. పాపం సంపాదన ఎక్కువ అయిపోయింది కదా. రోజుకు 1000 రూపాయలు అంటే కరెక్ట్ 6 months పని చేస్తారు. ఫ్లైట్లో వెళ్ళిపోతాడు 4,000, 5,000, 6,000, 10,000 అనేదండి. 1,00,000 రూపాయలు చేతిలో రాగానే దర్జాగా వెళ్ళిపోతారు వాళ్ళు. స్పెక్స్ పెట్టుకోవాలి, మర్చిపోయాను. ఈ రోజుకి అంత అయిపోయినట్టే. కమింగ్ సండే బీచ్, ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం బీచ్కి. డిసైడెడ్ ఆల్రెడీ. ఒక ఎక్సైటింగ్ ఇంట్రెస్టింగ్ వీడియో చేద్దామని. చూడాలి ఏమైద్దు. హార్ట్ రేట్ 141కి వెళ్ళింది. అంటే ప్రజెంట్ ఇంక్రీజ్ డిక్రీజ్ అయ్యింది కదా. యావరేజ్ ఎంత చూపిస్తుంది. డైలీ చేస్తే పొట్ట కరిగిపోద్ది డైలీ ఇట్లా చేస్తే. కానీ రికవర్ అవ్వాలంటే మంచిగా నిద్రపోవాలి, తినాలి, నిద్రపోవాలి మంచిగా. మొన్న రోహిత్ శర్మ బ్యాటింగ్ చూస్తే అట్లే పడుకున్నా. నిన్న ఒకటి శాంసంగ్ బ్యాటింగ్ చూస్తున్నా, పడుకున్నట్లనే. అట్లా పడుకోవాలి వెంటనే. 9 లోపుగా 10 అయింది. 10:30 అవుతుంది నిద్ర పట్టేసరికి. వాచ్లో ఏం చూపిస్తుంది? డిఫరెంట్ చూపిస్తుంది, అంటే లేటు చూపిస్తుంది. పడుకొని అటు ఇటు పొరులుతాం కదా, అది కౌంట్ చేయదు అనుకుంటా. ఏదో సెన్సర్లు ఉంటాయి వాటికి. స్లీపింగ్ వాచ్, స్మార్ట్ వాచ్కి స్లీప్ మెజర్ చేయడానికి. గెస్ అంట, అది ఎడ్యుకేటెడ్ గెస్ అంట, నాట్ యాక్యురేట్ అంట. స్మార్ట్ వాచ్లు మనకి స్లీప్ టైం చూపించేది గెస్.
ఒకరోజు క్లీనింగ్ పెట్టుకోవాలి సైకిల్ బైక్ అనుకుంటానా. షెడ్యూల్ ఫుల్ ప్యాక్ అయిపోద్ది. మార్నింగ్ జిమ్, బ్రేక్ఫాస్ట్, వర్క్ స్టార్టా, మళ్ళీ లేసేది లంచ్కి, మళ్ళీ వర్క్, బాగా టైడ్ అయిపోతే మళ్ళీ న్యాప్, లేకపోతే అట్లా వర్క్ చేస్తా. మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒకటి చేయాలి. అది జామ్ ప్యాక్ షెడ్యూల్. కానీ సైక్లింగ్ వల్ల అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. నాకైతే కాళ్ళు మంచిగా అబ్బా, చెప్పా కదా, రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ రెండు కరకరకరమని సౌండ్ వచ్చింది. ఇప్పుడు రైట్ లెగ్లో అసలు రావట్లే మోకాలు, లెఫ్ట్ లెగ్లో కొంచెం వస్తుంది. మంచి షేప్, కట్స్ వచ్చినాయి. షేప్ అంటే ఎవరికైనా వస్తాయి చేస్తే, కన్సిస్టెంట్గా చేయాలి. సైకిల్ హైట్ తక్కువ కొన్నాను నేను, 26 హైట్, 29 ఉంటుంది, అది కొనాల్సింది. అయిపోయింది, ఇంకా ఇప్పుడు ఏం చేయలేము. పెయిన్స్ ఏమి లేవు, సెట్ అయిపోయింది మంచిగానే. కానీ సైకిల్ నా హైట్కి హైట్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఫైన్. గేర్ సైకిల్ ఉంది, ఇది 7,700 అయింది. గేర్ సైకిల్ 14,000 చెప్పాడు. ఆన్లైన్లో సేమ్ సైకిల్ ఇది 4,000 ఉంది, అది గేర్ సైకిల్ 7,000 ఉంది. ఇప్పుడు మా టౌన్లో చిన్న షాప్ ఉంటుంది, సైకిల్ షాపు. అతను అడిగా, చెప్పిండు ఆన్లైన్లో కొంటేనే చీప్గా వస్తుంది అని చెప్పాడు. నేను ఈరోజు ఎట్లయినా సైకిల్ కొనాల్సిందని వెళ్ళే. ఆ సైకిల్ షాప్ వాడు వీడు ఎట్లా కొంటాడా అసలు తగ్గిట్లా రేటు, అస్సలు తగ్గిలా. 8,000 నుంచి 7,700, 300 తగ్గించాడు అంతే. వాడు పీపుల్ సైకాలజీ చదివి ఉన్నాడు అనమాట. వాడు పిల్లలు తీసుకొస్తారు, పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వస్తారు కదా సైకిల్ షాప్కి కొందామని. వాళ్ళు ఏంటి ఆ రోజు కొనాల్సిందే, చచ్చినట్టు కొనాల్సిందేగా. వాడు ఎంతమందిని పేరెంట్స్ని చూస్తుంటాడు. అదొక బిజినెస్ స్ట్రాటజీ, చీటింగ్ ఏం కాదు. వాడేం పీక మీద కత్తి పెట్టాడు కదా కొనమని. రేటు చెప్తాడు, నచ్చితే కొంటారు, లేకపోతే లేదు. రేట్ నచ్చాల్సిందే, ఎందుకంటే పిల్లలు గోల్ చేస్తూ ఉంటారు కొనాల్సిందే అని. అది అంటే నేను అబ్జర్వ్ చేసింది అది. ఇక్కడ ఎవరిని కించపరచడానికి కాదు, నెగిటివ్గా తీసుకోమాకండి. ఇదే నాది హైట్ ఉంటుంది ఇక్కడ, ఇక అటు వెళ్ళలేము. ఇంకా ఇదే నేను టర్న్ అయ్యే పాయింట్. వాటర్ బ్రేక్ తీసుకొని చలో గర్కో.
13 kilometers. రైట్ వేయలే, నలకబడింది. దుమ్ము నలవకూడదు కళ్ళు అట్లా పడినప్పుడు, కానీ మన చెయ్యి ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. నలిస్తే ఇంకా కన్ను గుచ్చుకుంటుంది అది. అప్పుడు ఎర్రగా అయిపోద్ది. ఇప్పుడు కూడా గుచ్చుకుంటూనే ఉంటుంది కొంచెం కొంచెం. మనం ఇంకా పెట్టి రుద్దుతాం ఇంకా గుచ్చుకోవడానికి. ఫేస్ కడుక్కోవాలి, కళ్ళు కడుక్కోవాలి వెళ్ళి. స్పెక్స్ పెట్టుకోవడం మర్చిపోయినా కదా ఈరోజు. ఇప్పుడున్న క్యాట్ 3 పిల్లలను పెట్టింది October 5th, 2025లో. ఆల్రెడీ దానికి జూన్లో, మే ఎండింగ్లో డెలివరీ అయింది. నేను చూస్తే సెర్చ్ చేస్తే 3 monthsకి ఒకసారి అయితే అంటారు ప్రెగ్నెంట్. వాటి లైఫ్ అంతేనేమో, తొందరగా చచ్చిపోతాయి. మళ్ళీ స్ట్రే క్యాట్స్ కదా, అంతకుముందు 2 వచ్చాయి ఫుడ్ కోసం, 2 చనిపోయినాయి. తర్వాత ఇది రావడం స్టార్ట్ అయింది. కానీ దీనికి రెగ్యులర్ ఫుడ్ ఇస్తున్నాగా ఇది వేరే ప్లేసెస్కి హంటింగ్కి వెళ్ళట్లేదు, బతికింది ఇన్ని రోజులు. ఫుడ్ కోసం చేసే ఫైటింగ్లోనే చచ్చిపోతాయి అన్నమాట ఎక్కువగా. అయితే ఇప్పుడు ఎన్ని పెట్టిందో తెలియదు. ఆ లోపల ఆ పక్కన క్వార్టర్స్లో ఆ స్టెప్స్ కింద పెట్టింది. లోపల మొత్తం ఫర్నిచర్ గజిబిజిగా ఉంది, అందులోనే పెట్టింది వెళ్ళి. నాకు క్యూరియస్గా ఉంది ఆయన చూడాలని. ఫుడ్ తింటానికి మా ఇంటికి వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోయిద్ది. మన ఇంట్లో ఏం పడుకోదు అది, పెట్టేం కాదు, మన పెట్టేం కాదు అది, జస్ట్ స్ట్రే క్యాట్. ఓనీలే మనం తినేటప్పుడు కొంచెం ఫుడ్ పెడతాం అంతే. వీక్గా ఉందని ఒక 200 పెట్టి అప్పుడప్పుడు ఫుడ్ తీసుకొస్తా. మాకు కూడా ఒక కంపెనీ ఉంటుంది ఇక్కడ, దానివల్ల మైండ్ డీవియేట్ అవుతుంది. ఈ ఇంట్లోకి వచ్చింది ఫస్ట్ లాస్ట్ జూన్లో లెఫ్ట్ సైడ్లో ఉన్న హౌస్లో. నేను వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి అడిగాను క్యాట్ ఎవరిదని అడిగితే